మర్చిపోయి వచ్చేసినాను. صراط المستقيم صراط الذين أنعمت عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن أولئك رفيقا. أعوذ بكلمات في شيء في الأرض ولا في السماء وهو السميع العليم. رضيت بالله ربا وبالإسلام دينا وبمحمد نبيا الرسالة والإكرام. اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات. ముస్లిం సోదరులందరికీ నా పాదాభి వందనాలు. ఈరోజు అందరినీ చూస్తుంటే చాలా సగర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇంత ఎండలు నేను ఎప్పుడూ చూడలేదు. ఈ సంవత్సరం వచ్చినంత ఎండలు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజాలో ఉండి ఈ ఒక దీక్షను ముగించడం చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ముస్లిం సోదరులందరూ, మైనారిటీ సోదరులందరికీ ఏదో కబుర్లు చెప్పి, ఎందుకంటే మాట మీద నిలబడేవాళ్ళు, అందరూ ఒక్కటిగా ఉండేవాళ్ళు, అందరూ కలిసి ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేవాళ్ళు. అందరూ మాట తీసుకొని తప్పినోళ్ళే. ఎవరు మైనారిటీ సోదరులకి మేలు చేసిన వాళ్ళు అయితే కనపడలా. ఒక్కొక్కసారి తెలుసుకుంటే అన్ని వాడలు, గూడాలు వీళ్ళందరూ ఉన్న పరిస్థితిని నేను దగ్గరగా పోయి చూసి గమనిస్తూ ఉంటే భగవంతుడు సాక్షిగా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. అంత స్థితికి ఈరోజు మైనారిటీ సోదరులు అందరూ, బడుగు బలహీన వర్గాలు అందరూ ఉండడం నేను గమనించినాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే అట్టడుగు వర్గాలంతా అట్టడుగు వర్గాల్లాగానే ఉండిపోయినాయి. ఒక డ్రైనేజీ లేకుండా, తాగేకి నీళ్ళు లేకుండా కష్టాలు అన్నిటిలో వచ్చేసి ఉండడం గమనించినాను. ఆ అల్లా భగవంతుడి దగ్గర కోరుకున్నది ఒకటే, హే భగవాన్, ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు సగౌరవంగా బతికే రోజు రావల్లా. ప్రతి ఒక్క మైనారిటీ వ్యక్తి తప్పకుండా గొప్ప నాణ్యమైన జీవితాన్ని గడిపే రోజు రావల్లా. నీళ్లు లేక, డ్రైనేజీ లేక, కరెక్ట్గా ఇంటి వ్యవస్థ లేకుండా, చాలామంది ఇళ్ళు లేకుండా ఇప్పటికీ ఈ పలమనేరు నియోజకవర్గంలో చూసినాను. కాబట్టి నన్ను గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడగనప్పా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని అడగకుండానే తెలుసుకొని ఆల్రెడీ కర్ణాటకలో గెలిపించిన అత్యధిక మెజార్టీతోటి నాకు ఓటేయండి, గెలిపిండి అని అడగకుండానే తెలంగాణలో అత్యధిక మెజార్టీ వచ్చింది. 3%, 4% ఉన్న కాంగ్రెస్ అక్కడ చూస్తే అత్యధిక మెజార్టీతో గెలిచింది. ఇంకా నేను నా పలమనేరులో ఉండే మైనారిటీ సోదరుల్ని నన్ను గెలిపిండి అని నేను అడగను. తప్పకుండా మీ అందరూ అర్థం చేసుకున్నారు. ప్రతి దర్గాలో, ప్రతి మసీదులో, ప్రతి ఇంటిలో స్వాగతం పలికి కొంతమంది బహిరంగంగా, కొంతమంది చెవులో మద్దతు పలుకుతూ ఉంటే నేను ఏ జన్మ ఎంత నేను మీ రుణం తీసుకునే తక్కువే. ఈరోజు పలమనేరులో గెలుపొందినాం. 2-3 నెలల్లో ఈరోజు మొట్టమొదటి స్థానంలో కాంగ్రెస్ ఉండడం నిజంగానే నాకు చాలా సంతోషం అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉందంటే ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా 2వ స్థానం, 3వ స్థానానికి ఇతర 2 పార్టీలు కింద పడిపోయినాయి. దీనికి ఆ అల్లా భగవంతుడే సాక్షి. ప్రతి ఒక్కరూ ప్రార్థన ఈరోజు ఫలించింది. అందరూ
దర్గాల్లో ఏడ్చినారు, మసీదుల్లో ఏడ్చినారు, అయ్యో ఈ పార్టీ రాలేదేనని. ఇది నా ఏడుపు కాదు. కాబట్టి తప్పకుండా ఈ విజయం ఆల్రెడీ విజయం అయిపోయింది, మంది విజయం ఖాయమైంది. ప్రతి ఒక్కరూ నాకు ఇంత జేజేలుగా 1000 మందితో ఇఫ్తార్ విందు మొన్న 1000, 2000, 3000 మందితో ఇఫ్తార్ విందు బైరెడ్లపల్లిలో, నిన్న పెద్ద పంజాని మండలంలో ఎక్కడ చూడు బ్రహ్మరథం పడుతున్నారు అందరూ. రియలీ మీ రుణాన్ని ఈ ఆజన్మాంతో నేను సేవ చేసుకుంటాను. ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. ఒక చిన్న నూలు పోగంత సమస్య వచ్చినా 24 గంటలు నేను ఉంటాను. ఒక ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం మంది ఉంటాను. తప్పకుండా ఇది మాటలు కాదు, చేసి అందరూ కలిసి కట్టుగా ఎవరో వస్తారు, ఏమో చేస్తారు, మా తాతలు చేసిరి, మా నాయనోళ్ళు చేసిరి, నేను తప్పితే ఇంకెవరూ లేరు మీకు అనేది నేను చెప్పను. మనమందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటాం. ఎవరో రావడం వద్దింగా, మనమందరూ ఒకటవుదాం. తప్పకుండా అభివృద్ధి చేసుకున్నాం. ప్రతి దర్గా, ప్రతి మసీదు, ప్రతి బిడ్డ భవిష్యత్తుకి మనమందరూ బాటలు వేసుకున్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, మీ నల్లగొట్లపల్లి శివశంకరు ఇదే నల్లగొట్లపల్లిలో ఉంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటలు వస్తాడు. ఫోన్ చేయకపోయినా ఊర్లో తిరుగుతూ ఉంటాడు, ప్రతి దర్గాలో ఉంటాడు. ఈ ప్రార్థన చేసి వెళ్ళిపోను నేను. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత వచ్చే కాన్సెప్ట్లో నా దగ్గర ఏ దర్గా అయినా, ఏ మసీద్ అయినా, ఏ పండగ అయినా, ఏ పబ్బమైనా నేను ఎప్పుడూ ఉంటాను 24 గంటలు మీ తోడు. దయచేసి ప్రతి ఒక్క బిడ్డ అందరూ ఆలోచన చేసి, పరమనేరు ప్రజలందరూ ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటుని ఈసారి మార్పు కోరుకునే పార్టీ, ఈ పార్టీకి మీకే వదులుతూ ఉన్నాను. మీరందరూ ఆలోచన చేసి, బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఈసారి ఓటు వేయండి అని మాత్రం ఈసారి అందరూ మధ్యలో నేను అడగదలుచుకోలేదప్ప. ఇంతమంది నాకు మద్దతు పలకడం నేను ఎక్కడా చూడలేదు. అన్నదమ్ముళ్ళలాగా ఈరోజు అందరూ మద్దతు తెలుపుతున్నారు. చాలా చాలా వరకు సంతోషం. మళ్ళీ మనమందరూ మమేకమవుదాం, అందరూ ఏకమవుదాం అప్ప. అందరికీ పండగ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. తప్పకుండా పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉపవాసాలతో ఉండి ఎంత ఎండలనైనా ఎదిరించి దీక్షతోటి అందరూ వచ్చినారు. ఇకపైన కష్టకాలం పోతుంది, మంచి కాలం వస్తుంది. మీ ప్రార్థనలన్నీ ఫలించినాయి. తప్పకుండా మంచి కాలం అనేది వస్తుంది పరమనేరులో. ఇకపైన పూల బాట వేసుకున్న మనందరూ కలిపి థ్యాంక్ యూ. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఉగాది పండుగ మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది. ఈ ఉగాది సంవత్సరంలో అద్భుతమైన పచ్చళ్ళతోటి సంతోషంగా గడప గడప పండగ వాతావరణం చేసుకోండి. ఈ పలమనేరులో ఇంక పైన నీళ్లకు భయపడాల్సిన పని లేదు. 24 గంటలు స్వచ్ఛంగా నీళ్లు, 24 గంటలు స్నానం చేసుకున్నా తరగని నీళ్లు వస్తాయి. నేనున్నానని నమ్మండి భరోసాగా. ఉగాది పండుగని సంతోషంగా ఈ సంవత్సరం జరుపుకోండి. ఇంకా 35 రోజుల్లో గెలుపుతోటి గడప గడప, గెలుపుకు ముందు వస్తాను, గెలుపు తర్వాత మళ్ళీ ఉగాది జరుపుకున్నాం. ఈ సంవత్సరం మాత్రం 2 ఉగాదులు ఉన్నాయి. గెలిచిన తర్వాత ఒక ఉగాది ఉంది, గెలవక ముందు ఒక ఉగాది ఉంది. ఈ ఉగాది పండుగ కొంచెం కష్టమున్నా, నీళ్ళు వచ్చినా రాకపోయినా చేసుకోండి. మళ్ళీ గెలిచిన తక్షణమే మళ్ళీ ఒక ఉగాది పండుగ చేసుకున్నామని చెప్పి పలమనేరు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా విన్నవిస్తూ, ఈ మీ బిడ్డ నల్లగొట్లపల్లి శివశంకర్ రైతు బిడ్డ, ఈ రైతు బిడ్డను అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాను.